నేషనల్ అవార్డ్. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ ఈ అవార్డ్స్ అందుకున్నారు. ఇప్పుడు మరోసారి తెలుగు హీరోకి నేషనల్ అవార్డు వస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈసారి ఒక్కరే కాకుండా ఇద్దరికి నేషనల్ అవార్డు గ్యారంటీ అంటున్నారు. ఇంతకీ ఆ ఇద్దరెవరు? అసలు నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుందని చెప్పింది ఎవరు? ఇప్పుడు సినీ అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఇందులో రామ్ చరణ్ హీరోగా నటించగా శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే గేమ్ చేంజర్ గురించి సుకుమార్, దిల్ రాజు, శంకర్ ఇలా ఎవరు మాట్లాడినా ఈ సినిమాతో రామ్ చరణ్ నట విశ్వరూపం కనిపిస్తుందని, ఇంటర్నేషనల్ అవార్డులు కూడా ఖాయమని చెప్పేశారు. సుకుమార్ అయితే చరణ్కు నేషనల్ అవార్డు వస్తుందని జోస్యం చెప్పారు. ఇప్పుడు తమన్ కూడా అదే అంటున్నాడు. కాకపోతే చరణ్తో పాటు అంజలికి కూడా నేషనల్ అవార్డు వస్తుందని ముందే ప్రకటించేశాడు. ఈ మూవీలో అంజలి కీలకమైన పాత్ర పోషించింది. ఆమె నటన, తన క్యారెక్టర్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటుందనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తానికి ఈ పాత్రే కీలకం. ఆయా సన్నివేశాల్లో అంజలి నటన సర్ప్రైజింగ్గా ఉంటుందని, తన స్క్రీన్ ప్రెజెన్స్ షాక్ ఇస్తుందని, ఈ సినిమాతో అంజలికి నేషనల్ అవార్డు రావడం ఖాయమని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పేశాడు. సూర్య గురించి కూడా తమన్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు. చరణ్, సూర్యల మధ్య వచ్చే ఓ ఎపిసోడ్ ఫ్యాన్స్కు మంచి హైప్ ఇస్తుందని, అదే సీన్లో చరణ్ విశ్వరూపం చూపిస్తాడని అంటున్నాడు. మరి సుకుమార్, శంకర్, దిల్ రాజు, తమన్ చెప్పినట్లుగా చరణ్కి, అంజలికి ఇద్దరికీ నేషనల్ అవార్డు వస్తుందేమో చూడాలి.